సతీష్ గారు ఒక్క నిమిషం అంతే. ఓకే, మనం Q&A స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ వాళ్ళు అడిగే ముందు బుచ్చిబాబు గారు మీరు చెప్పండి, మీకు ఎప్పుడు అనిపించింది అసలు మళ్ళీ పుడతామా ఏంటి అని? ఉప్పిన టైంలో ఎప్పుడు అనిపించింది, పెద్ద టైంలో ఎప్పుడు అనిపించింది? ఉప్పిన టైంలో కన్నా పెద్ద టైంలో చాలాసార్లు అనిపించిందండి, ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే మళ్ళీ పుడతామా ఏంటి అని. మొన్న థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా అనిపించింది? చిరంజీవి గారు కూడా అన్నారండి, బుచ్చి ఇలాంటి సినిమా చూసేద్దాం ఒకసారి, పుడతాం ఏంటి మళ్ళీ అని. థ్యాంక్ యూ అండి. యా, ఓవర్ టు యూ గైస్. మీరు యా ఇప్పుడు మీడియా బుచ్చిబాబు గారు ఇక్కడండి సార్. అంటే నాకే కాదు చాలామందికి థియేటర్ నుండి బయటకు వచ్చినాక వచ్చిన డౌట్ వచ్చింది. ఇప్పుడు బొమ్మని ఇరానీ గారు కదా అడుగుతారు పెద్ద ఎవరు అని, ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన స్పోర్ట్స్ మినిస్ట్రీలో ఉన్నాడు, ఎప్పటి నుండో ఉన్నాడు. మరి ఈయనేమో ఏషియన్ ఇంటర్నేషనల్లో మెడల్ కొట్టాడు, ఆయనకు తెలియకపోవడం ఏంటి పెద్ద? అది నాకే కాదు చాలా మందికి డౌట్ వచ్చింది. సూపర్కి వచ్చానండి సార్. ఆయన జాబ్ 5 years 3 years ఉంటుంది అంతే అండి. ఒక ఒలింపిక్ చైర్మన్గా 3 years ఉంటుందండి. 3 yearsలో పాస్ట్లోంచి ఒక 1975 నుంచి ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరూ అతనికి తెలియాల్సిన అవసరం లేదండి. నేను రీసెర్చ్ చేశానండి. అది రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే ఆయన పీరియడ్లో ఆయన ఉన్న టైంలో వచ్చిన వాళ్ళని రికగ్నైజ్ చేస్తామండి. ఈరోజు తెలంగాణలో కూడా చాలామంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే మొయ్యలేనని భారతీయ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళు ఎవరికి తెలియదండి. అంటే స్పోర్ట్స్ మ్యాన్ అయినా సరే వాళ్ళకు కూడా వాళ్ళ జోనర్లో వాళ్ళ టైం లైన్లో ఉన్నప్పుడు వాళ్ళే తెలుస్తుంది తప్పండి, ప్రీవియస్ అంతా మనకు తెలియదండి. ఇప్పుడు మన భారత హాకీ జాతీయ క్రీడ కదండి, దాంట్లో మన కెప్టెన్ ఎవరంటే కూడా మన ఎవరికి తెలియదు. అలాంటి పొజిషన్లో ఉన్నాం సార్ మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు. హలో సార్. బుచ్చిబాబు గారు. సార్. చరణ్ గారికి ఒక మంచి మర్చిపోలేని కథ ఇచ్చారు, మర్చిపోలేని పాత్ర ఇచ్చారు. తర్వాత కూడా మీరు చరణ్ గారితోనే ఒక సినిమా చేస్తారని బయట ఒక ప్రచారం నడుస్తుంది, అందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అది దేనికన్నా సమయం కాలమే నిర్ణయిస్తుందని నేను ఎప్పుడు సైలెంట్గా ఉంటానండి. సమయం వచ్చినప్పుడు అది వస్తుంది సార్ బయటికి. థ్యాంక్ యూ. అది జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, చాలా అరుదుగా వస్తుంది అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం ఒక ఆల్బంలో చాలా అరుదుగా వస్తుంది. ఈ ఆల్బంలో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటమ్ పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నేను అనుకునేది, ఐటమ్ పాటను ఐటమ్ సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటమ్ రుచి చూపించినట్టు, ఐటమ్ సాంగ్ని ఐటమ్ సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటమ్ గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగేవాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగేవాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను. అనంత్ శ్రీరామ్ గారు, కామెంట్స్లో కూడా కొంచెం దొంగనా కొడుక లాంటి పదాలు కూడా మీ మీద వాడటం జరిగింది. ఏంటి అవన్నీ చూసారా? అవన్నీ దొంగనా కొడుక అనేది తిట్టుగా మీరు నమ్ముతున్నారా? తిట్టే కదా అది. సో దానికి సమాధానం ఏంటంటే, ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా హే దిద్దే టట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజునో నీరాజనం పట్టేదా నిందా నా కట్టే కాలేలోగా అని ఈ పాటలో చరణమే సమాధానం. అనంత్ శ్రీరామ్ గారు, అదే ప్రత్యేక గీతాలు రాసినప్పుడు ఒక రచయితగా మీరు ఎలాంటి బౌండరీస్ నిర్దేశించుకుంటారు? ఎలాంటి బౌండరీస్ ఎలాంటి ఉండాలనుకుంటారు? రచయిత అనేవాడు అవ్వాలంటేనే వాడికి అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. ఆలోచన శక్తి ఒకటే అవధి, ఊహాశక్తి ఒకటే అవధి. బుచ్చిబాబు గారు, 2-3 రోజుల నుంచి అంటే కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉన్నాయి, డిలీటెడ్ సీన్స్, అవి యాడ్ చేస్తారు థియేటర్కి కూడా అంటున్నారు, ఒక టాక్ ఉంది. అండ్ జగపతి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్ ఎక్స్టెండెడ్ కట్లో ఇంకా చూడొచ్చు అంటున్నారు. సో ఏంటి, ఏది నిజం? థియేటర్కి ఏమైనా యాడ్ చేస్తున్నారా? రాజేష్, అది ఆల్రెడీ ఎడిట్ చేసాం, అయిపోయింది. ఈ బుధవారం నుంచి ఎప్పటి నుంచి యాడ్ అవుతుంది.
అదంతా సో సీన్స్ అన్ని యాడ్ చేసాం. ఎన్ని సీన్లు యాడ్ ఒక త్రీ సీన్స్, దాంట్లో హీరోయిన్ 2 సీన్స్, ఇంకా జగపతి బాబు గారిది 1 సీన్, రౌండప్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే జస్ట్ మిస్ అయ్యారో కొంచెం చిన్న చిన్నవి అవన్నీ ఉంటాయి. సతీష్ గారు సార్, సోషల్ మీడియాలో అంతా సినిమా చూస్తున్నారు, వీకెండ్లో ఫ్యామిలీస్ కూడా కదులుతున్నాయి. బట్ చాలామంది ఇంకా టికెట్ రేట్ తగ్గిస్తే ఇంకా ఫ్యామిలీస్ ఎక్కువ మంది చూస్తారు, ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అంటున్నారు. సో ఇంకా తగ్గించే ఏమన్నా ఈ రోజు నుంచి అన్నీ తగ్గిపోయినాయి, అందుకే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది కలెక్షన్స్. ఈ రోజు నుంచి టికెట్ ప్రైజెస్ లేవు. సతీష్ గారు సార్, ఇది 11వ రోజు ఈవేళ, ఆల్మోస్ట్ సెకండ్ వీకెండ్ కూడా అయిపోయినట్టు ఈవినింగ్తో. ఎన్ని ఏరియాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఉన్నారు, ఎన్ని ఏరియాలకి మనం జిఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని ఏరియాలకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది? అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, జిఎస్టీ అవసరం లేకుండానే అయిపోతాయి అంటారు? చాలా వరకు అయిపోతాయి. ఇష్టం ఓకే. సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్లు వచ్చాయి, ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే, దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమే మామూలుగా 40 ఎంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కావట్లేదు. బుచ్చిబాబు గారు,